చెయ్యొద్దు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టు. నన్ను క్షమించి వదిలే. ప్రసాద్ దయచేసి నన్ను వెళ్ళని. ఇప్పుడు తెలిసిందా మానభంగం అంటే ఎలా ఉంటుందో? నేను తలుచుకుంటే ఈ క్షణంలో నీ జీవితం మాసిపోయేలా చేయగలను. నీ శీలాన్నే కాదు, నీ శరీరాన్ని కూడా చిందరవందర చేయగలను. గతంలో మానభంగాల వల్ల ఎందరెందరో ఆడవాళ్ల బతుకులు ఎలా కుక్కలు చింపిన విస్తరలయ్యాయో, అలాంటిది ఎంత సులువుగా అనగలిగావు నేను నిన్ను మానభంగం చేయబోయానని? నీ దృష్టిలో అది కేవలం ఒక మాట మాత్రమే కావచ్చు, కానీ ఆ మాట నా బతుకుని ఎంత పరిహాసం చేసిందో, ఎందరి దృష్టిలో నేను దిగజారిపోయానో నీకు తెలియదు దివ్య. నువ్వు నా మానాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని మానభంగం చేశావు దివ్య, మానభంగం చేశావు. కానీ నేను తిరిగి ఆ పని మాత్రం చేయను. ఎందుకో తెలుసా? నేను మనిషితో వేళాకోళం ఆడతానే కానీ మనసుతోనో మానంతోనూ ఆడలేను. అది నాకు సాధ్యం కాదు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళిపో. ఒకటి గుర్తుంచుకో, ఇలాంటి తప్పుడు తమాషా ఎవరితో చేయకు. ఎందుకంటే అందరూ ప్రశాంతంగా ఉండరు. ఐఎమ్ వెరీ సారీ ప్రశాంత్. దివ్య, నువ్వు చేసిన పనేం బాగోలేదు. సరదాకి నువ్వు చేసిన అల్లరి వల్ల ప్రశాంత్ బ్రతికంతా బూడిదై ఉండేది. ఇంకోసారి అలా చేయకు. బీ కేర్ఫుల్. సారీ ప్రశాంత్. ఎక్స్క్యూజ్ మీ. దివ్య చాలా బాధపడుతుంది. నిన్న ఒకసారి ఆ రోజ్ గార్డెన్ దగ్గరికి రమ్మంది. నేను రానని చెప్పు. దివ్య, అతను రానంటున్నాడే. అమ్మో, ఖచ్చితంగా ఇదేదో పాడు కబురు అయి ఉంటుంది. సార్, తమరింకా దీపావళి మామూలు ఇవ్వలేదండి. ఉండవయ్యా, నేను ఇక్కడ డేరా తెచ్చుంటే ఇప్పుడు నీకు దీపావళి మామూలు జ్ఞాపకం వచ్చిందా? భగవంతుడా, ఇందులో ఏ చావు కబురు లేకుండా చూడండి ఆయన. అయ్యా, ఏమైంది? అమ్మగారు త్వరగా రండి, అయ్యగారికి ఏదో అయిపోయింది. ఏమైందండి? ఏమండి? నా పేరు కోటీశ్వరరాయుడే కదా, నాకు ప్రశాంత్ అనే కొడుకున్నాడు కదా. ఏ విధవన్నా నన్ను విధవం చేయడానికి టెలిగ్రామ్ ఇచ్చాడేమో చదువు. అయ్యో, ఇది వెధవ టెలిగ్రామ్ కాదండి. మన ప్రశాంత్ దివ్య పెళ్లికి అంగీకరిస్తూ వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన టెలిగ్రామ్. నేను నమ్మను. 101 సార్లు చదివినా నేను నమ్మను. మీరేది నమ్మరు. నిజంగా వాళ్ళిద్దరూ పెళ్లికి అంగీకరిస్తూ ఇచ్చే టెలిగ్రామే ఇది. ఏంటి గారు, ఏం జరిగింది? ఏం జరగడం ఏంటండి? ఏదైతే జరగదనుకున్నామో అదే జరుగుతుంది. పాము కప్ప పాట పడుకుంటున్నాయి, నిప్పు నీరు నేస్తం చేసుకుంటున్నాయి. మన పిల్లలిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అంటారేంటండి? ఇదిగో టెలిగ్రామ్ కూడా వచ్చేసింది. అయితే వెంటనే ప్రధానానికి ఏర్పాటు చేద్దాం. రాయుడు గారు, దివ్య నా ఒక్కగానొక్క బిడ్డ. తల్లిని తండ్రిని నేనే పెంచాను. నా కళ్ళు తీసి మీ చేతుల్లో పెడుతున్నాను. అది గుర్తుంచుకోండి. మీరేం బాధపడకండి గుప్తా గారు. ఆ కంటిని నా రెప్పలా కాపాడుకుంటాను. హలో అంకుల్. ఎరా గోవిందరావు, ఈయన మా వియ్యంకుడి గారు, కోటీశ్వరరాయుడు గారు. రాయుడు గారు,
మా చిన్ననాటి స్నేహితుడు గోవిందరావు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. దివ్య నాకు కోడలు కావాల్సింది. మీ అదృష్టం బాగుండి మీ కోడలు కాబోతోంది. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అదే ఏదో సభలోనో ఓపెనింగ్ లోనో చూసుకుంటారు. అరే గోవిందు, ఈయన పైకి తేలరు గాని అబ్బబ్బో హీస్ 2 in 1. కనపడేది ఒక రకం, కనిపెడితే మరో రకం. ఈజ్ ఎ బిగ్ మ్యాన్, బిగ్ షాట్. అదే కాదు కానండి, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని ఇప్పుడే పేపర్లో చదివా. ఏమిట్రా? ఎక్స్క్యూజ్ మీ. గుప్తా, వీరిని గురించి నీకు పూర్తిగా తెలుసా? అరే తెలుసుకోవటం ఏమిటి, టెక్స్టైల్ మిల్స్, షిప్పింగ్ కంపెనీలు, మెడికల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. హీస్ ఎ బ్లడీ మల్టీ మిలియనీర్ యార్. మీరు గోవిందరావు గారు, మాతో పెగ్గు తీసుకోండి. మీ జాతకం అద్భుతం, త్వరగా పెళ్లి అవుతుందిలే. ఆహా, మంచి హస్బెండ్ వస్తాడు. తాళి చెక్కర్లేదు గోవిందరావు గారు, మీరు చూస్తారు. మీరే కాదు, ఈ భూ ప్రపంచం మొత్తం గుడ్డులో పగించుకుని చూస్తుంది. నా కొడుకుని మైసూరు మహారాజుకే కాదు, అంతకంటే పెద్ద మహారాజుకి అల్లుని చేస్తారు, చేసి తీరుతారు. నువ్వు నీ కూతురు క్షమం కోరుకునేవాడివైతే ఈ ప్రధాన కార్యక్రమం వెంటనే ఆపు చేయాలి. గోవిందరావు, గృహలో ఉండే మాట్లాడుతున్నావా? నేను బాగానే ఉన్నాను, కానీ నీకు స్పృహ వచ్చేసరికి ఈ కోటేశ్వరాడి నిన్ను పిచ్చగాని చేస్తాడు. వాడు చెత్త సామాన్లు బట్టి కొట్టువాడు కాదు. ఏం చెప్పు. నిజమే, పాత సామాన్లు అమ్ముకునేవాడే. రాయుడు, మీరా బాబు గారు, అలా పిలవకండి. రండి, ముహూర్తం టైం అయింది. అవునవును, నాకు అదే అనిపించింది. జరగాల్సింది సరిగ్గా ముహూర్తానికి జరగవలసింది. ఈలోగా గెస్ట్లందరికీ మిమ్మల్ని పరిచయం చేయాలి. రండి. వద్దులేండి, నాకు సిగ్గేస్తుంది. అప్పుడే సిగ్గంటే ఎలా? రండి చెప్తా. ఫ్రెండ్స్, మీరంతా రావడం నాకు సంతోషంగా ఉంది. అసలు కార్యక్రమం కన్నా ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉంది. కోటీశ్వరరాయుడు గారిని మీకు పరిచయం చేయటం. అతి సామాన్యంగా కనపడే ఈయన గొప్పతనం 2 ముక్కల్లో చెప్పాలన్నా తెల్లారిపోతుంది. గుప్తా గారు, మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ముందు ముహూర్తం కానిద్దాం, టైం అయిపోతుంది. లేదు లేదు, ఇప్పుడు ముహూర్తం తన్నుకొస్తుంది. సో కోటీశ్వరరాయుడు, మీరు చెప్పిన ప్రకారం టెక్స్టైల్ మిల్స్, షిప్పింగ్ కంపెనీలు, విదేశాల్లో వ్యాపారాలని చెప్పారు. కానీ నిజానికి నీకున్నది 2 చెత్త సామాన్ల బడ్డీ కొట్లు మాత్రమే. చెత్త బడ్డీ కొట్టంటే పాత సామాన్లు కొంటామండి, పాత పేపర్లు కొంటామండి,